మార్నింగ్ ఫ్రెండ్స్. నేను ప్రజెంట్ సెన్గొట్ట అనే ప్లేస్లో ఉన్నాను, తమిళనాడు కేరళ బోర్డర్ అనమాట. సో రోడ్డు మీద అయితే వచ్చేసాను. ఇదే మెయిన్ మధుర వెళ్ళే రూటు. మళ్ళా చినుకులు పడుతున్నాయి, ఆగుతుంది. వర్షం కూడా వర్షం వచ్చేలా ఉంది. చినుకులు పడుతున్నాయి, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అయితే టెంట్ ప్యాక్ చేసేసుకొని కాసేపు ఛార్జింగ్ అది పెట్టేసుకొని స్టేషన్ నుంచి అయితే బయటకు వస్తాను అనమాట. ఇక్కడ బోర్డు ఉంది, అక్కడ పార్క్ ఉంది ఆపోజిట్ లో. మీకు స్టార్ట్ అయిపోయాయి. ఇక్కడ కాసేపు ఇక్కడ నించుంటాను. వర్షం పడిలా ఉంది, క్లైమేట్ అంతా అలాగే ఉంది, వర్షం పడిలాగా. సో లిఫ్ట్ దగ్గర అప్డేట్ ఇస్తాను. టైం 9 అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడే లారీ పైన లిఫ్ట్ దొరికింది. ఇక్కడ నుంచి మధురై 150 కిలోమీటర్స్ అనమాట. ఇక్కడ మొత్తం హిల్స్ ఏరియా అనమాట. నేను వచ్చాం కదా అటు నుంచి, మొత్తం హిల్స్, హిల్లీ ప్లేస్ అనమాట. మధురైకి వెళ్ళే రూట్ ఇది ఇలా ఉంది, సింగల్ రోడ్. మొత్తం హిల్స్, సూపర్గా ఉంది క్లైమేట్. కూడా నైట్ వర్షం పడింది, అందుకనే ఇలాగ ఉందన్నమాట వ్యూ. లారీలో లిఫ్ట్ దొరికింది. నేను కొంచెం దూరం వెళ్తా అని చెప్పారు, మధురై వరకు వెళ్ళట్లేదు. మధురై 150 చూద్దాం. ఇప్పుడే లారీ దిగేసాము. ఆ లారీ అటు వెళ్తుంది అనమాట, దాని ముందు లారీ అనమాట. సో అటువైపు తిరునెల్లూరు, కన్యాకుమారి ఆ రూటు. ఇటువైపు వేరే ప్లేస్ చెప్పాడు అన్న, మనం ఇటు నుంచి వచ్చాం అనమాట. ఇటు నుంచి మనం మధురైకి వెళ్ళాలి. అరౌండ్ ఒక 150 కిలోమీటర్స్ ఉన్నాయి. సో ఇదే ఇంకా మెయిన్ హైవే. ఇక్కడ నుంచి లిఫ్ట్ దొరకడం ఈజీ అవుద్ది. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఈరోజు చూద్దాం మధురైకి రీచ్ అవుతామా లేదా అనేసి. 150 అంటే ఏదైనా పెద్ద లిఫ్ట్ దొరికితే కానీ రీచ్ అవ్వలేము. 100 అన్నా అవుతుందేమో, చూద్దాం. దాని ప్లేస్ వచ్చాము. ఎన్న మనకి లిఫ్ట్ ఇచ్చారన్నమాట. ఇక్కడ కూడా వరకు మనకి డ్రాప్ చేస్తారు. సూపర్ ప్లేస్ లో ఆయన వెళ్ళిపోతున్నారు అటు. అక్కడ హిల్స్ ఉన్నాయి అనమాట, రోడ్డు. సైడ్ వెళ్దాం మధురై. బ్రేక్ఫాస్ట్ కూడా అనమాట తిన్నోడు. ఇంకా మనకి లిఫ్ట్ ఇచ్చారు. యాక్చువల్గా చాలా దూరం నుంచి వచ్చారు. ఓకే బాయ్. ఓకేనా లాక్? ఓకేనా? మనం వేయలేకపోతున్నాం. మనం వస్తాం మధురైకి. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఈ వ్యాన్లోని లిఫ్ట్ దొరికింది. ఆ బ్రో లిఫ్ట్ ఇచ్చారు డైరెక్ట్గా. సూపర్. యాక్చువల్గా ఆ బ్రో కేరళ నుంచి వస్తున్నాడంట. సేమ్ బార్డర్ సెంగొట్టాయి. కరెక్ట్గా ఇప్పుడు నన్ను ఎయిర్పోర్ట్ రూట్లో తీసుకొచ్చి వదిలేసాడు అనమాట. వెళ్ళిపోతున్నాడు ఆ వ్యాను. ఇప్పుడు ఇక్కడ మళ్ళా లోడింగ్ చేసుకొని మళ్ళా కేరళ వెళ్ళాలంట. కొల్లం మనం వచ్చిన రూట్ యాక్చువల్గా కొల్లంకి వెళ్తుంది. ఇక్కడ నుంచి మనం చూస్తాను, నియరెస్ట్ రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది మధురై. ఎంత డిస్టెన్స్ తెలియదు, చూడాలి.
ఈవినింగ్ నుంచి వెయిట్ చేస్తా ఉన్నాను. మా తర్వాత ఫైనల్గా లిఫ్ట్ దొరికింది అనమాట. డైరెక్ట్ చాలా కిలోమీటర్లు. అక్కడ నుంచి ట్రావెల్ చేసుకొని ఇట్లా వస్తే అక్కడ ఒక ఈ బ్రో లిఫ్ట్ ఇచ్చాడు అనమాట. మెయిన్ రింగ్ రోడ్ నుంచి లోపలికి ఒక లిఫ్ట్ దొరికింది. తర్వాత మళ్ళీ ఈ బ్రో మన గురించి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నాడు. బ్రో యువర్ నేమ్? రామ్. మనల్ని ఇక్కడ కొంచెం మీ విలేజా? యువర్ విలేజ్? దిస్ ఈజ్ యువర్ విలేజ్ నా? అవుట్. ఇట్లా స్ట్రైట్కి వెళ్ళాలా? ఇంకొంచెం 3 కిలోమీటర్స్ అంట. ఓకే బ్రో, జస్ట్ ఒక 2 మినిట్స్ ఇచ్చాడు. తర్వాత కలిపారని మొత్తం ఇక్కడి నుంచి మనతో కొంతమంది మాట్లాడారు. అదైతే వెళ్ళొద్దన్నారు. ఆ రిలేషన్ వచ్చింది. తర్వాత చెప్తా స్టోరీ. బ్రో సో అక్కడ ఉంది కదా న్యూస్ పేపరు, అది ది హిందూ న్యూస్, ది హిందూ గ్రూప్ న్యూస్ పేపర్ అంట. మనకి అక్కడ రామ్ బ్రో మనకి ఇచ్చారు కదా, ఆ బ్రో అక్కడ వర్క్ చేస్తాడంట. 6 hours అంట, నైట్ టైం, ఓన్లీ నైట్ టైం వర్క్ అంట. నో వీక్ ఆఫ్ అలాగే అని చెప్తున్నాడు. ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఇలా లోపలికి వచ్చిన తర్వాత ఎలాగ న్యూస్ పేపర్ ఫ్యాక్టరీ ఉంటుంది అనేసి ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇది ఫ్యాక్టరీ. మార్నింగ్ మేబీ కనిపించవచ్చు ప్రాపర్గా. లోపలికి వెళ్ళాడు బ్రో. మన ఇక్కడ నుంచి ఇంకొక 3 kilometers ట్రావెల్ చేయాలి. ఇందాక ఏంటంటే నాతో కొంతమంది మాట్లాడారు లోకల్స్. ఆ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళొద్దు అన్నారు. అక్కడ ఎవరు ఉండరు, నైట్ టైం మొత్తం ఎంటీ ఉంటుంది, అది రిమోట్ ప్లేస్ అని చెప్పారు. మధురై వెళ్ళిపోమన్నారు. మధురై ఏంటంటే ఫుల్ సిటీ కాబట్టి వెళ్ళడం కష్టం, ట్రాఫిక్ ఉంటుంది, నాయిస్, పొల్యూషన్, పాపులేషన్ అన్నీ. అందుకని నేను సిటీని వదిలేసి మళ్ళీ లోపలికి స్టేషన్. బ్రో నేను జస్ట్ ఇందాక మనకి ఆ హిందూ న్యూస్ పేపర్ దగ్గర ఆపేసిన తర్వాత లిఫ్ట్ ఈ బ్రో ఇచ్చాడనమాట. వెళ్తున్నాడు ఇప్పుడు. ఈ లిఫ్ట్ దొరికిన డైరెక్ట్ ఇంకా స్టేషన్ అని చెప్పి స్టేషన్ దగ్గర తీసుకొస్తాడు. మన వెల్కమింగ్ చూడండి ఇట్లా ఉంది వెల్కమింగ్. డాగ్స్. మనం ఇప్పుడు స్టేషన్కి వచ్చామని మొత్తం అందరికి తెలిసిపోద్ది అనమాట. అది ప్రాబ్లం. ఇప్పుడు ఆ బ్రో దింపి వెళ్ళాడు. సో పోతాం. ఏం ప్రాబ్లం వీళ్ళకి? డాగీస్కి ఏం ప్రాబ్లం తెలియదు. ఇప్పుడు వచ్చిందని తిరిగి మొత్తానికి. సౌండ్ వినపడుతుంది కదా. స్టేషన్కి 1 kilometer దగ్గరలోనే ఫెస్టివల్స్ సౌండ్ అని వెళ్తున్నాను. ఫెస్టివల్ అవుతుందంట. ఫెస్టివల్ సౌండ్ వినబడి స్టేషన్ నుంచి వినబడుతుంది. సో ఫెస్టివల్ చూద్దామని వెళ్తున్నాను. 1 kilometer డిస్టెన్స్ ఆడిది ఇక్కడ. సో లైటింగ్తో స్టార్ట్ అవుతుంది ఎంట్రన్స్. వెళ్తున్నా. ఇందాక మాట కానా తెంప కానా చెంప కానా